అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మనం ఈ రోజు వరకు ఆ, మద్ యొక్క నియమాల్లో నేర్చుకున్న నియమాలు ఏమైతే ఉన్నాయో అది అలిఫ్ సగీరా, అలిఫ్ మద్, యా సగీరా, యా మద్, వావ్ సగీరా, వావ్ మద్, మద్దల్ వాజిబ్ ముత్తసిల్, తర్వాత యాలీన్, వావ్లీన్, ఇవన్నీ ఈ పాఠంలో మనకు ప్రాక్టీస్ కోసం ఇచ్చారు. ఈ పాఠము తొమ్మిదవ పాఠము అద్దురుసు తాసియా. మరియు ఇది ఆ, పేజ్ నంబరు 16, పేజ్ నంబర్ 17, రెండు పేజీల్లో మన ముందు మనము చదువుకున్న మధ్య యొక్క నియమాల ఉదాహరణలు ఉన్నాయి. ఈ 17వ పేజీ, ఈ 16వ పేజీ, ఈ రెండు పేజీలు పూర్తిగా ఇవే ఉన్నాయి. ఇది మంచిగా మీరు చదవగలిగితే రెండు హరకాతుల మద్ మరియు నాలుగు హరకాతుల మధ్యలో మద్దల్ వాజిబ్ ముత్తసిల్ని మీరు ప్రాక్టీస్ చేసినట్టు అవుతారు. తర్వాత యాలీన్ వావ్లీన్ కూడా. ఓకేనా? దీన్ని చదివే విధానము: ముందుగా మీరు అక్షరం పేరు చెప్పండి, దానిపైన ఉన్న హరకాత్ చెప్పండి, ఒకవేళ మధ్య అక్షరం ఉంటే మధ్య అక్షరం చెప్పండి. అవి చెప్పి దీర్ఘం లాగవలసిన చోట దీర్ఘం లాగాలి, లీన్ చేయవలసిన చోట లీన్ చేయాలి. ఒక లైన్ నేను చదివి వినిపిస్తాను, తర్వాత మీరు ఒక్కొక్కళ్ళు చదువుతారు కానీ ఇన్షాల్లా. హంజా ఫథా అలీఫ్ ఆ, మీమ్ ఫథా మా, ఆ మా, నూన్ ఫథా నా, ఆమనా. దీంట్లో ఫథా తర్వాత అలిఫ్ వచ్చింది. ఇది మద్ అలిఫ్, అలిఫ్ మద్ జంట కాబట్టి దీంట్లో అలిఫ్ మద్ ఉన్నది. ఈ అక్షరము హంజా కాబట్టి మద్దల్ బదల్. హంజా లేకపోతే మద్దల్ అస్లీ అయ్యేది. అక్షరము హంజా ఉన్నది. రెండు హరకాతులు దీర్ఘం తీయాలి. ఆమనా. మీ మీద ఫథా ఉంది, అలిఫ్ సగీరా లేదు, అలిఫ్ లేదు కాబట్టి ఇక్కడ మద్ లేదు. యా సుకూన్, వావ్ సుకూన్ లేదు కాబట్టి యాలీన్ వావ్లీన్ కూడా రాదు. నూన్ మీద ఫథా ఉంది, దీని తర్వాత అలిఫ్ సగీరా, అలీఫ్ లేదు కాబట్టి అలీఫ్ సగీరా రాదు, అలీఫ్ మద్ రాదు. యా సుకూన్, వావ్ సుకూన్ లేదు కాబట్టి యాలీన్ రాదు, వావ్లీన్ రాదు. అంటే ఈ మొత్తం మూడు అక్షరాలలో ఒకే ఒక మద్ ఉన్నది, అది అలీఫ్ మద్ లేదా మద్దల్ బదల్. హంజా ఫథా అలీఫ్ ఆ, వావ్ ఫథా అలీఫ్ సగీరా వా, ఆ, వా. మొదటిదేమో అంతకుముందు చదువుకున్నట్టు మద్దల్ బదల్ లేదా అలిఫ్ మద్ ఉన్నది. రెండోది వావ్ మీద ఫథా ఉండి అలిఫ్ సగీరా వచ్చింది. ఇక్కడ యా, అలిఫ్ సగీరా యా అక్షరాన్ని ఒక సపోర్ట్గా తీసుకుందే తప్ప దీన్ని స్వయంగా ఏమీ శబ్దం లేదు. కాబట్టి అలిఫ్ సగీరాన్ని మనం తీసుకోవాలి, యా అక్షరాన్ని విడిచిపెట్టేయాలి. వావ్ ఫథా అలిఫ్ సగీరా వా. ఇక్కడ రెండు హరకాతులు, ఇక్కడ రెండు హరకాతులు కాబట్టి మనం జాగ్రత్తగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా చేయకుండా సమానంగా తీయాలి. హంజా ఫథా అలిఫ్ ఆ, వావ్ ఫథా అలిఫ్ సగీరా వా, ఆ, వా, ఆ, వా. రెండు హరకాతులు, రెండు హరకాతులు. దీని పేరు అలిఫ్ మద్, దీని పేరు అలిఫ్ సగీరా. ఇది ఇంకా మంచిగా చెప్పాలంటే మద్దల్ బదల్. ఒకవేళ హంజా లేకపోతే మద్దల్ అస్లీ అయ్యేది, కానీ హంజా ఉండటం వల్ల మద్దల్ బదల్ అయింది. హంజా ఫథా అలిఫ్ ఆ, నూన్ కస్రా ని, ఆ ని, యా ఫథా యా, ఆనియా, తా కసరతేన్ తిన్, ఆనియతిన్. ఇక్కడ హంజా ఫథా అలీఫ్ ఇంత ముందు వచ్చిన రెండు పదాల్లాగానే ఇది కూడా అలీఫ్ మద్. ఇంకా బాగా చెప్పాలంటే మద్దల్ బదల్. నూన్ కింద కస్రా ఉంది, తర్వాత యా చూసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే నూన్ కస్రా యా సుకూన్ ఉంటే యా మద్ అయ్యేది, కానీ యాకు సొంతంగా ఒక హరకాత్ ఉన్నది, అది యా ఫథా యా. కాబట్టి ఇది యా మధ్యలో భాగం కావటానికి అవకాశం లేదు. ఒకవేళ ఇక్కడ ఫథా లేకుండా ఖాళీగా ఉంటే అప్పుడు యామద్ అయ్యేది. కాబట్టి నూన్ కస్రా మాత్రమే తీసుకుందాం మనం. హంజా ఫథా అలీఫ్ ఆ, నూన్ కస్రా ని, ఆ ని, యా ఫథా యా, ఆనియా, తా కసరతేన్ తిన్, ఆనియతిన్. ఒక్కొక్క అక్షరం చదువుతూ దానిపైన కింద హరకతులు ఏమున్నాయో ఆ శబ్దాన్ని తీసి మనం కంటిన్యూస్గా చదివితే ఎంత పెద్ద పదమైనా మనం చదువుకోగలం. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒకేసారి అన్ని అక్షరాలు చదువుకుని తర్వాత శబ్దం తీస్తాను అంటే కుదరదు. మళ్ళీ ఇంకోసారి మీకు ప్రాక్టీస్ చేయిస్తాను. హంజా ఫథా అలీఫ్ ఆ, నూన్ కస్రా ని, ఈ రెండు కలిపి చదవండి. ఆ ని, యా ఫథా యా, ఆనియా, తా కసరతేన్ తిన్, ఆనియతిన్. ఈ విధంగా ఎన్ని అక్షరాలు ఉన్నా కూడా మీరు చదువుకోవచ్చు. హంజా కస్రా యా సగీరా ఈ,
लाम फतहा अलिफ सगीरा ला, ఈలా, ఫా కస్రా ఫీ, ఈలాఫీ. హంజా కస్రా యాసగిరా, కస్రా తర్వాత యాసగిరా రావటం వలన ఈ నియమం పేరు యాసగిరా. దీంట్లో మనం రెండు హరకాతులు దీర్ఘం తీయవలసి ఉంటుంది. అలాగే లామ్ మీద ఫథా ఉండి అలిఫ్ సగీరా వచ్చింది కాబట్టి అది కూడా అలిఫ్ సగీరా నియమము. రెండు హరకాతులు తీసే అలిఫ్ సగీరా నియమము. అంటే ఒకటేమో యా సగీరా నియమం వచ్చింది, ఒకటేమో అలిఫ్ సగీరా నియమం వచ్చింది. కాబట్టి ఇక్కడ రెండు హరకాతులు దీర్ఘం తీయాలి, తర్వాత కూడా రెండు హరకాతులు దీర్ఘం తీయాలి. ఫా కింద కస్రా ఉంది, మరి దీని తర్వాత ఏది వచ్చే అవకాశం ఉంది మన ముందు? ఒకవేళ యా సుకూన్ ఉంటే యామద్ అయ్యేది, యా సగీరా ఉంటే యా సగీరా రెండు హరకాతులు దీర్ఘం తీసే అవకాశం ఉండేది. కానీ దీని తర్వాత ఫా కస్రా తర్వాత యా సగీరా లేదు, యా సుకూన్ లేదు, కాబట్టి దీనికి దీర్ఘం లేదు. ఈలాఫీ, ఈలాఫీ. ఈ రెండు హరకాతులు, లా రెండు హరకాతులు, ఫీ. దీనికి ఎక్దమ్ సడన్గా బ్రేక్ చేయకూడదు, స్మూత్గా ఆపండి. దీని తర్వాత దీర్ఘం కూడా లేదు. ఈలాఫీ. హంజా ఫతహ యా సుకూన్ ఐ, నూన్ ఫతహ నా, ఐ నా. ఇక్కడ ఫథా తర్వాత యా సుకూన్ రావటం వలన యాలీన్ అయింది. వీలైనంత త్వరగా చదవాలి, దీనికి దీర్ఘం తీయకూడదు. నూన్ మీద ఫథా ఉంది. ఇక్కడ మళ్ళీ అంతకుముందు వచ్చినట్టుగా మన ముందు వేరు వేరు ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ దీని తర్వాత అలిఫ్ సగీరా లేదు, అలీఫ్ లేదు, కాబట్టి అలిఫ్ సగీరా మద్ రాదు, అలీఫ్ మద్ కూడా రాదు. దీని తర్వాత యా సుకూన్ లేదు, యా లీన్ రాదు, వావ్ సుకూన్ లేదు, వావ్ లీన్ రాదు. ఇవన్నీ ఇక్కడ ఏమీ లేకపోవటం వలన అవి రావటానికి ఆస్కారం లేదు. ఇక్కడ మాత్రమే యా లీన్ ఉంది. ఈ మూడు అక్షరాల పదంలో హంజా ఫథా యా సుకూన్ ఐత్వం ఇది ఐ. నూన్ ఫథా నా, ఐ నా. అలాగే బా కస్రా బి, హా కస్రా యా సగీరా హీ, బిహీ. హా బా కస్రా బి. దీంట్లో దీర్ఘం లేదు, ఎందుకంటే దీని తర్వాత యా సగీరా లేదు, యా సుకున్ కూడా లేదు. కానీ హా కస్రా తర్వాత యా సగీరా వచ్చింది కాబట్టి ఇక్కడ రెండు హరకాతులు దీర్ఘం తీస్తున్నాం. అగైన్ బా కస్రా బి, హా కస్రా యా సగీరా హీ, బిహీ. మొత్తం చదివితే ఆమన, అలిఫ్ మద్ మదల్ బదల్, ఆవా. అలిఫ్ మద్ మదల్ బదల్, అలిఫ్ సగీరా. ఆనియతిన్, అలిఫ్ మద్ మదల్ బదల్, ఈలాఫీ. యా సగీరా అలిఫ్ సగీరా, ఐనా యాలీన్, బిహీ యా సగీరా. ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, లేదంటే మరి దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇది మదల్ వాజిబ్ ముత్తసిల్ చదివేటప్పుడు ఎలా చదవాలనుకున్నాం? నాలుగు విషయాలు వస్తాయి: అక్షరం పేరు, హరకాత్, మద్ అక్షరము, మద్ చిహ్నం పేరు. జీమ్ ఫథా అలీఫ్ మద్, జీమ్ అక్షరం పేరు, ఫథా హరకాత్, అలీఫ్ మద్ అక్షరం, పైన మద్ చిహ్నము. జీమ్ ఫథా అలీఫ్ మద్. నాలుగు విషయాలు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. జీమ్ ఫథా అలీఫ్ మద్, జీమ్ ఫథా అలీఫ్ మద్, జా. హంజా ఫథా ఆ, జా ఆ. जीम कसरा या मद, जी. जीम कसरा या मद, जी. हमजा फथा आ, जी आ. शीन फथा अलीफ मद, शा. हमजा फथा आ, शा आ. క్లియర్ ఉందా? అల్హమ్దులిల్లాహ్ సార్. ఓకే. బిస్మిల్లా చదవండి. మూడు లైన్లు మనం ప్రాక్టీస్ చేద్దాం. బిస్మిల్లా ఇన్షాల్లా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. హంజా ఫత్హా అలిఫ్ ఆ, మీమ్ ఫత్హా మా, ఆమా. నూన్ ఫత్హా నా, ఆమనా. హంజా ఫత్హా అలిఫ్ ఆ. దీంట్లో ఏ రూల్ ఉందో చెప్పలేదు మీరు. ఏంటి సార్? దీనిలో రూల్ ఏమున్నదో చెప్పలేదు, రూల్ పేరు. ఇది అలిఫ్ మద్ సార్. ఇదేమో మీమ్ ఫత్హా. అలీఫ్ మద్ ఉన్నది, హర్కత్. తర్వాత అలీఫ్ మద్ కి ఇంకో పేరు కూడా మద్దల్ బదల్. రెండిట్లో రెండు చెప్పాలి. అలీఫ్ మద్ మద్దల్ బదల్ అని కూడా చెప్పాలా సార్? అవును, అలీఫ్ మద్ మద్దల్ బదల్ అంతేనా సార్?
మీమ్ ఫథా అంటే హర్కత్ సార్, అది హర్కత్. ఫతా ఉంది, నూన్ మీద ఫతా ఉంది. ఫత్. దాని మీద మద్ లేదు ఆ, కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు చెప్పాను. మీరు అలీఫ్ ఆ. మద్ మద్దల్ బదల్ చెప్తే సరిపోతుంది. అలీఫ్ మద్ మద్దెల్ బదులు ఈ రెండు మీమ్ ఫథా మా చెప్తే సార్, వీటికేం చెప్తారు? ఇది ఒకటి చెప్తే సార్ చాలా సార్. అదొక్కటి చెప్తే చాలు. మీమ్కేమీ మద్ లేదు కదా, నూన్ మీద మద్ లేదు, లీన్ సరే కూడా సరే లేదు. కాబట్టి దాన్ని నార్మల్గా మనం సరే. చదువుతున్నప్పుడు హంజా ఉమ్, ఫథా అలీఫ్ ఆ, మీమ్ ఫథా మా, నూన్ ఫథా నా, ఉమ్, ఆమనా. దీంట్లో హంజా ఆ, ఫథా అలీఫ్, అలీఫ్ మద్ మరియు మద్దల్ బదల్. సరే. హంజా ఫథా ఆ, హంజా ఫథా అలీఫ్ ఆ, మీమ్ ఫథా మా ఆమ, నూన్ ఫథా నా ఆమన, అలీఫ్ మద్ మద్దల్ బదల్ సార్. కరెక్ట్. ఇలాగేనా నెక్స్ట్. సార్ చెప్పడం? హంజా ఫథా అలీఫ్ ఆ, వావ్ వావ్ ఫథా యా సగీరా, వా వా ఆవా. వావ్ ఫథా తర్వాత ఇది ఏ సగీరా ఉంది అక్కడ? యా సగీరా సార్. వావ్ ఫథా యా సగీరా. యా పెద్దగా ఉంది కానీ దాని. లేదు ఉమ్, సార్, లేదు సార్. అలిఫ్, ఉమ్, అలిఫ్ సగీరా ఉంది. అవును. సారీ, అలిఫ్ సగీరా. ఆవా ఆవా, రెండు కూడా మధ్యల్ బదల్ అలిఫ్ మద్ సార్. మద్దల్ బదల్ ఆవా, అలీఫ్ సగీరా. ఉమ్. అలిఫ్ సగీరా. రెండు ఇది నేను సమానంగా సరిగ్గా తీయాలి. ఒకటి రెండు హర్కాతులు, రెండు రెండు హర్కాతులు. ఆవా వెరీ గుడ్. ఆవా. కరెక్ట్. నెక్స్ట్. హంజా ఫథా అలిఫ్ ఆ, నూన్ నూన్ కష్ట నీ ఆని, యా ఫథా యా ఆనియా, తా తా కసరతైన్ తిన్ ఆనియతిన్. ఇది అలిఫ్ మద్ మద్దల్ బదల్. ఉమ్, ఇది ఏమో కన్విన్స్, ఇంకా చాలా సార్ ఇంతవరకు చెప్పడం చాలు ఇంతవరకు. ఇందులో. ఉమ్. ఉమ్, హంజా కసరా యా సగీరా ఈ, లాం ఫథా అలిఫ్ సగీరా లా, ఈలా ఈలా, ఫా ఫా కసరత్ కసరా ఫీ, ఈలా ఫీ. కరెక్ట్ గా చదివారు. ఉమ్, ఉమ్. ఆ, ఇక్కడ ఇక్కడేమో అలిఫ్ సగీరా ఉంది సార్. అలిఫ్ సగీరా, దీనికి ఏం చెప్పాలి సార్? ఇది కసరా. ఇది ఇది యా యా సగీరా ఇది. సగీరాకి ఉమ్. ఇది యా సగీరా, ఇంకా అలిఫ్ సగీరా కూడా ఉంది సార్, రెండు. రెండు ఉన్నాయి. యా సగీరా ఉన్నది, ఆ, అలీఫ్ సగీరా ఉన్నది. అలిఫ్ సగీరా ఉంది. ఆ, ఉమ్. హంజా ఫతహా యా సుకున్ ఐ, నూన్ ఫతహా నా ఐనా. ఇక్కడేమో యాలీన్ ఉంది సార్, యాలీన్. ఓకే, మీ దగ్గర 5 పైసలు ఉన్నాయి. దాన్ని ఎలా చెప్తారు మీరు? ఆ, మీ దగ్గర అంటే 5 నాకు అర్థం పైసలు కాదు. ఉన్నాయి. 5 పైసలు ఉంటే నా దగ్గర 5 పైసలు ఉన్నాయని చెప్తారా, నా దగ్గర 5 పైసలు ఉన్నాయని చెప్తారా? 5 పైసలు నేను చెప్తాను సార్. మరి ఇక్కడ దీర్ఘం తీయకూడదు కదా. హంజా ఫతయా అయినా, సుకూన్ ఐ. అయినా, ఉమ్. ఐ అయినా, త్వరగా చదవాలి. అయినా, యాలీన్ అయినా, వావులీన్ త్వరగా చదవాలి ఇప్పుడు కూడా. అయినా. కరెక్ట్ సార్, అయినా. కరెక్ట్. ఆ, యాలీన్. బా కసరా, బా కసరా, యాలీన్ సార్. బా కసరా బి, హా హా యా సగీరా హీ, హా యా సగీరా హీ, లేదు, బిహి. హా కసరా యా సగీరా హీ. హా కసరా, హా కసరా యా సగీరా హీ, బిహి. ఇక్కడ యా సగీరా ఉంది సార్. ఇప్పుడు స్పెల్లింగ్ తీయకుండా డైరెక్ట్ గా చదవండి. ఆ మన, ఆవా, ఆనియతిన్, ఈలాఫి, అయినా, బిహి. బాగా చదివారమ్మా, మీరు కరెక్ట్ గా చదివారు. పేర్లు కూడా కరెక్ట్ గా చెప్పారు. నెక్స్ట్. చాలు. నెక్స్ట్ లైన్ ఇంకెవరైనా చదవండి. చాలు. अस्सलाम वालेकुम warahmatullahi wabarakatuh. వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతు. నెక్స్ట్ లైన్ అంటే కింది లైన్ చదవాలా సార్? పై లైన్ చదవండి ఇక్కడ నుంచి. Yes.
జీమ్ ఫతహా అలిఫ్ మద్ద జా జీ జా 4 లేదా 5 వేల వరకు లాగాలి సార్. మద్దల్ వాజిబ్ ఇది ముత్తసిల్. మద్దల్ వాజి ముత్తసిల్. హంజా ఫతహా ఆ జా కరెక్ట్ అయినా సార్. కరెక్ట్. జీమ్ కస్రా అలిఫ్ సుకూన్. లేదు, అలిఫ్ సుకుని మనం విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టాలి కదా. జీమ్ కస్రా యా మద్దు. అలాగే సార్ చదివేది. కరెక్టే, మీరు కరెక్ట్గా చెప్పారు. 4 విషయాలు చెప్పాలి, 4 చెప్పారు. అక్షరం పేరు, జీమ్ కస్రా యా మద్. ఇప్పుడు శబ్దం తీయండి, జీ ఇంకా లాగాలి. జీ జీ హంజా ఫతహా ఆ జీ ఆ. వెరీ గుడ్. తర్వాత జీమ్ దొమ్మ జీమ్ జీమ్ వావ్ పలకకూడదు కదా సార్ ఇది. జీమ్ దమ్మ వావ్ జీమ్ సుకూన్ దమ్మ వావ్ జీమ్ దమ్మ వావ్ సుకూన్ జూ. ఐన్ ఫతా కసరతైన్ జూయిన్. వెరీ గుడ్. ఏమిటి ఇక్కడ రూలు? ఇక్కడ రూల్ వచ్చి వావ్ లీన్ కస్తారు కదా, లూన్ కాదు కదా. ఇది యా మద్ద సార్, వావ్ మద్ద. వావు మద్ద. వావు ఉంది కదా, వావు. యా ఉంటే యా మద్ద అని చెప్పేవాళ్ళు. వావు ఉంది కాబట్టి వావు మద్ద. జంట, ఆ జంట ఏమిటి? దమ్మ వావు సుకూన్. ఇది ఒక జంట. వావు సగీరా కూడా రావచ్చు. దమ్మ వావు సగీరా అంటే వావు సగీరా అని చెప్పేవాళ్ళు. ఇక్కడ దమ్మ వావు సుకూన్ ఉంది కాబట్టి వావు మద్. వావు మద్ 2 హరకాతులు దీర్ఘం చక్కగా తీశారు మీరు. తర్వాత నెక్స్ట్ జీమ్ ఫథా వావ్ సుకూన్ జౌ. అక్షరం పేరు చెప్పటంలో తప్పు చేస్తున్నారు మీరు. ఖా ఫథా వావ్ సుకూన్ ఖౌ. వెరీ గుడ్. ఫీ ఫా కసరతైన్ ఫిన్. ఫా కసరతైన్ ఫిన్. ఫా కసరతైన్ ఫిన్ ఖౌఫిన్. కరెక్ట్ గా చదివారు. ఇప్పుడు పేరు చెప్పాలి. ఏమిటిది పేరు? దీని పేరు ఏమిటి? ఇది వావ్ మద్ద. వావ్ మద్ద రావాలంటే ఇక్కడ ఏముండాలి? జంట కావాలి కదా. ఆ జంట ఉందా? సుకూన్ వావ్ వావ్ సుకూన్. సుకూన్. వావ్ సుకూన్ దమ్. ఇది ఫతహతైన్ ఫతహా వావ్ సుకూన్. వావ్ లీన్. ఇది ఫథా వావ్ సుకూన్ వస్తే వావ్ లీన్, ఫథా యా సుకూన్ వస్తే యా లీన్. ఈ రెండింటిని త్వరగా చదవాలి. ఇది వావ్ లీన్. ఇది దమ్మ ఉంటే అప్పుడు దీర్ఘం తీసేవాళ్ళు. మీరు చదువుతున్నప్పుడు దీర్ఘం తీసారా? ఖౌఫిన్. లేదు సార్, ఖౌ లేదు, అన్నాం అంతే. లీన్ అయిపోయింది. వావ్ లీన్. వావ్ లీన్. మరి ఇక్కడ ఖా యా మద్ద సార్. ఇది ఖా ఫతహా యా సుకూన్. ఇది కూడా లీనే, హై అవుతుంది కదా. ఇది కూడా యాలీన్ సార్. ఇది యాలీన్. ఇది యామద్ తప్పు. ముందు మీరు యామద్ అని చెప్పారు, అది తప్పు. యాలీన్. యాలీన్. ఇది కానీ జల్దీ చదవాలి. ఖై యా జీ ఖా ఖా ఫతహా యా సుకున్ ఖై యాలీను. తర్వాత రా దొమ్మతైన్ రున్. రా దొమ్మతైన్ రున్ ఖైరున్. కరెక్ట్ గా చదివారు. దాల్ ఫతహా అలిఫ్ దా. అలిఫ్ మద్ద. వావ్ దొమ్మ వావ్ సగిరా ఊ దా ఊ. ఇది
వావ్ మద్ద సార్ ఇది. వావ్ సగీరా ఇది. వావు వావ్ సగిరా. వావ్ వావ్ మద్ద అంటాం కదా సార్. వావ్ వావ్ మద్ సగిరా కాదు, వావ్ సగీరా. ఇలా పెద్ద వావ్ ఉంటే వావ్ మద్ అనేవాళ్ళు. వావ్ ఇక్కడ సగిరా. చిన్న వావ్ ఉంది కదా, రెండో వావ్ చాలా చిన్నగా కనబడుతుంది. రెండింటిని సైజ్ లో చూడండి, ఇది వావ్ పెద్ద సగిరా వావ్ ఉంటే అనేది. ఇది చిన్న అవును వావ్. అవును సార్, చిన్నగా ఉంది కాబట్టి వావ్ సగిరా అనాలా, పెద్దగా ఉంటే వావ్ మద్ద అనాలా. అవును, వావ్ కరెక్ట్. సుకూన్ ఉంటే వావ్ మద్ద అంటాం కదా. వావ్ సుకూన్ వావ్ సుకూన్ ఉన్నా కూడా వావ్ మద్ అనే అంటారు. దావు దా దమ్మ దు, ఇది హరకత్ సార్. దావు ఇక్కడ అలీఫ్ మద్ ఉన్నది, మద్దల్ అస్లీ. ఇక్కడ వావ్ సగీరా ఉన్నది. ఇక్కడ మద్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ రెండు హరకాట్లు, ఇక్కడ రెండు హరకాట్లు. ఒకసారి చదవండి. దావుదు. ఇక్కడ కూడా వావ్ మద్ ఇంకో పేరేమిటి, మద్దల్ అస్లీ. ఎందుకంటే ఇక్కడ హంజా కాదు, అందుకనే మద్దల్ అస్లీ. ఇక్కడ కూడా హంజా కాదు, దాల్ ఉన్నది, అందుకనే మద్దల్ అస్లీ. ఒకవేళ హంజా ఉంటే దాన్ని మద్దల్ బదల్ అని చెప్పేవాళ్ళం. బదల్ ఇది అంటారు. అవును సార్. హంజా లేదు కాబట్టి మద్దల్ అస్లీ. ఇప్పుడు పూర్తిగా ఈ లైన్ అంతా చదవండి, స్పెల్లింగ్ తీయకుండా డైరెక్ట్ గా. జా ఆ హంజా ఫథా ఆ. జా చివర్లో ఆని మీరు కల్పిస్తున్నారు, సపరేట్ గా చదవాలి. జా ఇలాగా. జీ జీ ఆ వెరీ గుడ్. జూయి. రెండు హరకాతులే ఇక్కడ. ఇక్కడ 4, ఇక్కడ 4, 4 లేదా 5, కానీ ఇక్కడ రెండు హరకాతులు మాత్రమే. హైఫిన్. ఇక్కడ రెండు హరకాతులే తీయాలి. జూయిన్. అంతే సార్. జూయిన్. ఓకే, ఖౌఫిన్. కరెక్ట్. ఖైరున్. దావూదు. ఇంకోసారి పూర్తిగా ఇక్కడి నుంచి. దా ఖైరున్. ఇక్కడ మొదటి పదం. జా జీ జూయిన్. ఖౌఫిన్. ఖైరున్. దావూదు. వెరీ గుడ్. నెక్స్ట్ లైన్ ఇన్షాల్లా మైక్ ఓపెన్ చేసి చదవండి. నెక్స్ట్ లైన్ ఎవరు చదువుతారు? బిస్మిల్లా, చదవండి. దా మద్ అలిఫ్ సగిరా. అక్షరం పేరు జాల్. దాల్ జాల్. దాల్ ఫతహ అలిఫ్ సగిరా. అస్సలాముఅలైకుం. రా లామ్ కసర లీ. కాఫ్ ఫతహ కా. జాలిక. రా ఒకసారి రా చెప్పండి. జాల్ ఫతహ అలిఫ్ సగీరా జా. జా ఫతహ అలిఫ్ సగిరా. జా జాల్ దాల్ జాల్ ZAAL జాల్. జాల్ రా జాలిక. రా ఫతహ రా. వాద్ దమ్మ దమ్మ వావ్ వామద్. వావ్ సుకూన్. వావ్ సుకున్. వావ్ సుకున్. వావ్ సుకున్. జు రా 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 రజు. ఇది వావ్ మద్. ఇది రదు. రదు. వావ్ మద్ లేదా మద్దల్ అస్లీ. వావ్ మద్, మద్దల్ అస్లీ. ఫతహ అలిఫ్ మద్. హంజా ఫతహ
హంజా ఫతహ సా ఆ ఆ దీర్ఘం ఇంకా సా ఎక్కువ తీయాలి. ఆ ఎక్కువ సా దీర్ఘం సా తీయాలి. షా సా ఆ. ఆ సా ఆ వెరీ గుడ్. మద్దల్ వాజిబ్ ముత్తసిల్. మధ్యలో వాజి ముత్తసిల్ ఓకే. మీమ్ ఫతహ అలిఫ్ సగిర మా లామ్ కసర లీ కాఫ్ కసర కి మాలికి మాలికి ఇది అలిఫ్ సగీరా. అలిఫ్ సగిర ఫతహ యా సుకున్ షై షై హంజా కసర ఇన్ షై ఇన్ ఇది వాయు లీనండి యాలీన్ ఇది. యాలి యాలిన్ యాలిన్ ఫథా యాలిన్ తర్వాత యా షై సుకూన్ వస్తే యాలీన్, ఫథా తర్వాత వావ్ సుకూన్ వస్తే వావులీన్. షై ఇన్ త్వరగా చదవాలి తా ఫతహ గైన్ ఫా ఇది తా గైనా ఫా ఫథా అండి తా. ఇది ఫా ఫతహ అండి ఫా ఫతహ గైన్ ఫా ఇక్కడ గైన్ దీన్ని చెప్పండి. దీని ఈ రెండు చదివిన తర్వాత దీని శబ్దాన్ని బయటికి తీయాలి కదా. తా ఓకే ఓకే ఫథా తా. తా ఫతహ గైన్ ఫా అలిఫ్ సగిర గా గైన్ ఫా ఫథా అలిఫ్ సగీరా. అలిఫ్ సగిర గైన్ ఫథా చెప్పలేదు గైన్ మీరు. ఫథా. చెప్పలేదండి గైన్ ఫత అలిఫ్ సగిర ఉమ్. గా తా తా గా తగా. గా ఓకే. దీంట్లో ఒక అర్థతే పడుతుందండి ఇది కూడా అలిఫ్ సగీరా, రెండు చదమ హరకాతులు. చదమ చదవండి పూర్తి. జాలిక రజు రజు షా మాలిక్ షైఇన్ త్వరగా చదవండి. త్వరగా చదవాలి. షైఇన్ తాగ 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 తగా. తాగ ఓకే మాషాల్లా. నెక్స్ట్ లైన్. చదవమంటారా లేదు మీరు కాదు, ఇంకోటి చదవాలి. నెక్స్ట్ లైన్ చదవండి. బిస్మిల్లా. ఇబ్బందిగా ఉంటే చెప్పండి. अस्सलाम वालेकुम। అలైకుం సలాం వరహమతుల్లాహి వబర్కాతు. అర్థం కాకపోయినా ఇబ్బందిగా ఉన్నా చెప్పండి. లేదంటే మీరు ప్రాక్టీస్ చేయాలి, చదవాలి. తప్పులున్నా సరే ఏం ప్రాబ్లం లేదు. పడియా భాయ్ బిస్మిల్లా. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। तो फतहा तो, गैन फतहा वाव सुकून गौ तो गौ, तो फतहा या सुकून तई, నియమం रा పేరేమిటి ఇక్కడ? फतहतैन रन, वाव लीन मद, ఓకే वाव వావ్ लीन लीन. तैरन, తో ఫథా యా సుకూన్. तो फतहा या सुकून या लीन, ఓకే. रा फतहतैन रन तैरन, आइन फतहा अलिफ, दाल गसरतैन दिन दीन, రూల్ పేరు. आइन फतहा రూల్ పేరేమిటి? दीन, ఆదిన్. దీర్ఘం తీయాలి ఇక్కడ. आइन फतहा ఆదిన్. अलिफ, ओके अलिफ मद, అలీఫ్ మద్ మద్దల్ ओके అస్లీ. आदिन అలీఫ్ మద్ మద్దల్ అస్లీ. ఇది హంజా కాదు, ఐన్ मदल ఉంది. असली, ओके आइन फतहा अलिफ,
అలిఫ్ మద్ అలీఫ్ మద్ అని చెప్పొచ్చు, ఆదిన్ మద్దల్ అస్లీ అని కూడా చెప్పొచ్చు. రెండు పేర్లు కూడా చెప్పాలి. అలీఫ్ మద్, మద్దల్ అస్లీ, అంటే రెండు హర్కతులు కదా సార్? రెండు హరకాతులు. ఓకే. దీని పేరు మీకు వినపడుతుందా? ఐన్ ఫత్ అలీఫ్ మద్ ఐన్ అవుతుంది. పేరు, నియమం పేరు అలీఫ్ మద్, అలిఫ్ మద్ మద్దల్ అస్లీ. ఓకే రెండు పేర్లు ఉన్నాయి దీనికి. ఓకే. ఐన్ ఫత్ లాం ఫత్ అలిఫ్ సగీరా ఆలా దీనికి దీర్ఘం లేదు. ఐన్ ఫత్ ఓకే ఆలా ఆలా సారీ ఆలా ఇక్కడ దీర్ఘం ఉంది. ఆలా అలా లాం అలిఫ్ సగీరా రెండు హర్కతులు వచ్చాయి. అదే దీర్ఘం తీయలేదు అలా. కదా మీరు, కొంచెం తీయాలి దీర్ఘం. ఆలా వెరీ గుడ్. అలీఫ్ సగీరా దీని పేరు. ఓకే. ఓకే, నెక్స్ట్. ఐన్ ఫత్ యా సుకున్ ఐ యాలిన్ వెరీ గుడ్. నూన్ దమ్మతెన్ నూన్ ఐనూన్ ఫా కస్రా యా సుకున్ ఫీ సారీ ఫీ హా కస్రా హీ ఫీహి దీని పేరు ఏమిటి? వా ఫథా అలిఫ్ దీని పేరు ఇది యా సుకున్ యామద్. కస్రా యామద్ సార్ యామద్, యామద్. మద్దల్ అస్లీ రెండు పేర్లు ఉన్నాయి. యామద్ అని చెప్పినా, మద్దల్ అస్లీ అని చెప్పినా పర్లేదు. ఓకే, మొత్తం చదవండి ఇప్పుడు. తాగావ్, طغوا طيرا عاد على లేదు దీర్ఘం ఇది ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. عين على على ఉమ్. على عين فيه బాగా మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్ లైన్. قافتها ألف మీది కాదు, ఇంకెవరైనా చదవాలి. అస్సలం వాలేకుమ్ షేక్. వాలేకుమ్ సలాం, చదవండి. షేక్ కొంచెం డౌట్ గా ఉంది, కానీ ట్రై చేస్తాను ఇన్షాల్లా. ట్రై చేయండి. బిస్మిల్లా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కాఫ్ అలిఫ్ జబర్ కా, లాం జబర్ లా. ఇక్కడ ఇది అలిఫ్ మద్ కాలా, ఇది అలిఫ్ మద్. ఇలా చెప్పేటప్పుడు ముందు అక్షరం పేరు, తర్వాత హరకాత్, తర్వాత దానితో పాటు ఉన్న మద్ అక్షరం కానీ, లీన్ అక్షరం కానీ, సగీర్ అక్షరం కానీ, అది 3 స్టెప్పులు అన్నమాట. అక్షరం పేరు ఫథా, కస్రా, దమ్మాలో ఏదైతే ఉందో అది చెప్పాలి. తర్వాత మద్ అక్షరము, సగీర్ అక్షరము, లీన్ అక్షరము ఏముంటే అది చెప్పాలి. 3 స్టెప్పులు. ఓకేనా? కాఫ్ కాఫ్ అలిఫ్ ఫతా కా. లేదు, అక్షరం కా తర్వాత ఫతా కాఫ్ ఫతా, ఉమ్, తర్వాత అలిఫ్ కరెక్ట్. అలిఫ్ మద్ అలిఫ్ మద్ ఆ, కా ఒక్క లాం నిమిషం, లాం ఒక్క ఫతా. నిమిషం, ఒక్క నిమిషం. కాఫ్ ఫథా అలిఫ్ కా, లాం ఫథా కామ్ లా. ఫత్ కామ్ ఫతా అలిఫ్ కా, లాం ఫతా లా, కాలా. వెరీ గుడ్. అలీఫ్ మద్, ఇక్కడ మద్దల్ అలిఫ్ అస్లీ. మద్ అనేది అలిఫ్ మద్ వచ్చింది ఇక్కడ, దాన్ని మద్దల్ అస్లీ అని కూడా అంటారు. మద్దల్ అస్లీ ఎందుకంటే ఇక్కడ ఖాఫ్ ఉంది, హంజా లేదు కాబట్టి మద్దల్ అస్లీ అంటున్నాం. షేక్ ఒకవేళ మద్దల్ నెక్స్ట్ అస్లీ కాకుండా ఇక్కడ హంజా, ఖాఫ్ కాకుండా హంజా ఉంటే అప్పుడు మద్దల్ బదల్ అనేవాళ్ళం. ఇక్కడ హంజా లేదు కాబట్టి మద్దల్ అస్లీ అంటున్నాం. క్లియరేనా? షేక్ ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఇది కౌలున్ కాఫ్ ఫతా కా వౌ సుకున్. కలిపి చెప్పండి. కాదు కాదు కాఫ్ ఫతా వౌ సుకున్ కౌ, లాం లాం దొమ్మతైన్ లున్ కౌలిన్ కౌలున్. ఇక్కడ ఏమి ఎంటర్ అవుతుందంటే వౌ 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 సగీరా వౌ సుకున్. వావ్ సుకూన్ వచ్చింది, అక్షరం పైన ఫథా ఉంది. ఫథా తర్వాత వావ్ సుకూన్ వస్తే వావ్లీన్, ఫథా తర్వాత యా సుకూన్ వస్తే యాలీన్.
ఫథా తర్వాత వావ్ తర్వాత సుకూన్ వస్తే వస్తుకుని వస్తే ఔ వౌలీన్. వావులీన్. ఫథా తర్వాత యా సుకూన్ వస్తే ఐ యాలీన్. వావులీన్ యాలీన్. ఒకవేళ యాలీన్. ఇక్కడ ఫథా కాకుండా దమ్మా ఉంటే వావు మద్ అయ్యేది, కూలున్ అయ్యేది. కూలున్ దమ్మా ఉంటే. కానీ ఇక్కడ ఫథా ఉంది, కౌలున్. ఓకే శ్రీ. తొందరగా చదవాలి ఇక్కడ. ఓ తగ్గదు. త్వరగా చదవాలి. కౌలున్. హా, కౌలున్. నెక్స్ట్ కాఫ్ ఫతా కా రెండు అలీఫ్ కలపాలి, మద్. రెండు కలపాలి. కాఫ్ ఫథాలీఫ్ కా. కాఫ్ ఫతా అలీఫ్ కా నూన్ ఫతా నా కానా. ఇక్కడ అలీఫ్ మద్ వచ్చింది. ఇక్కడ వెరీ గుడ్. అలీఫ్ మద్ మద్దల్ అస్లీ. మద్దలస్లి. కైరున్. లేదు, ఆ, ఆ, కైరన్. లేదు. చివరి అక్షరంలో తప్పు చేస్తున్నారు మీరు. కైదన్. 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 ఓకే. కాఫ్ ఫత కా యాసు. కాఫ్ ఫత యాసుకున్ కై దా ఫతతేన్ దన్. దాల్ కైదన్. ఫతతేన్ దన్. దాల్ ఫతతేన్ సారీ, దన్. దాల్ ఫతతేన్ దన్. కైదన్. ఇక్కడ యాకి యాలిన్ వెరీ కైదా. గుడ్. ఇది యాలీన్. హా. కైఫా. ఓకే. ఖా కా కాఫ్ కాఫ్ ఫత యా సుకున్ కై ఫా ఫత ఫా కైఫా. ఇక్కడ కూడా యాలినే. ఎక్సలెంట్, మాషాల్లా. లామ్ एक मिनट. लाम फत्ता वाव सुकून लव ఐన్ ఐన్ కసరతైన్ ఇన్ లవ్ ఇన్. ఇక్కడ వౌలిన్. ఇది ఈ అక్షరం ఏమిటి? ఐన్. మరి ఏ అక్షరము? ఏ అక్షరం? రెండు ఒకటేనా? అచ్చా. ఆహా, హా ఇది. ఇది హా. ఇది హా. హా హా కసరతైన్ హిన్. ఇది చూడండి, లవ్ ఇది హిన్. రెండిటికి తేడా చూడండి. ఐన్ ఎలా ఉంది, హా ఎలా ఉంది. షీ. ఐన్ ఇక్కడ పిచ్చుకులాగా ముఖం, ఇక్కడ నోరు ఓపెన్ చేసుకుని ఉంది. ఇది హా అయితే కొమ్ము ఉంది పైన. అంటే కొన్నిసార్లు ఇలా ఇలా వస్తుంది కదా అని చెప్పేసి. ఓకే షే, ఐన్ అర్థమైంది. చివరిగా వచ్చినప్పుడు ఇలాగే వస్తుంది, పూర్తి ఆకారంలో వస్తాయి. ఐన్ హా కూడా పూర్తి ఆకారంగా వస్తాయి, ఒక అక్షరంలో ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు. మొదటి అక్షరంగా ఓకే. వచ్చినప్పుడు ఐన్ ఈ పై భాగం మాత్రమే ఉంటుంది, కింది భాగం కింద దిగకుండా ఇది లైన్ మీదకే ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా ఉండి ముందుకు వెళ్ళిపోయింది. అదే హా మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఈ పై భాగం అలాగే ఉంది, కింది భాగం కింద దిగకుండా ఇది లైన్ పైకి వెళ్ళిపోతుంది ఇలాగా. ఇక్కడ చూసారా? కాబట్టి ఇక్కడ ఐన్ చూడండి, దీని ముఖం అలాగే ఉంది, కానీ ఇది ముందుకు వెళ్ళిపోయింది, కింద దిగలేదు. ఇక్కడ కింద దిగింది. ఎండింగ్ లో వస్తే మాత్రం ఇలాగా నోరు ఇలా ఉంటుంది. అంటే పూర్తి ఇలా. అక్షరం ఉంటుంది. ఎండింగ్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటుందో అదే ఆకారం చివరి అక్షరంలో వస్తుంది ఐన్. ఎప్పుడు ఇది ఇది కొంచెం మార్పు కూడా వస్తుంది. ఇది దీనికంటే ముందు ఇక్కడ అక్షరం దీంతో కలవదు కాబట్టి పూర్తి ఆకారం వచ్చింది. ఒకవేళ దీని ముందు అక్షరం కలిసే అక్షరం ఉన్నట్లయితే దీని ఆకారం మారిపోయేది. అది వచ్చే పాఠంలో చూపిస్తాను నేను. ఇక్కడ కూడా అదే, ఇది దీనికంటే ముందు అక్షరం దీంతో కలవదు కాబట్టి ఇది పూర్తి ఆకారంలో వచ్చింది. ఒకవేళ కలిసేటట్టయితే ఇది కింది భాగం ఇలా ఉండకుండా ఇక్కడ వరకు మాత్రమే మీకు కనపడుతుంది. ఓకే. లౌహిన్. లౌహిన్. వౌలిన్ కైదా. వావ్ లీన్. ఓకే. లిన్. ఓకే, పూర్తిగా చదవండి లైన్ అంతా. ఖాల. కాల. కాఫ్. ఖాల. కాల. ఖాల. కౌలున్. కాన్. కాదు నార్మల్ కా. కాన.
ఆ, ఖైదన్, కై కైఫ, లౌహిన్. మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్ చదవండి అమ్మా, టైం అస్సలం తక్కువగా వాలేకుమ్ ఉంది. మౌలానా. వాలేకుమ్ సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. 2 డేస్ నుంచి క్లాస్ రావలేదు. ఇన్షాల్లా నేను ట్రై పర్లేదు, ట్రై చేస్తాను. చేయండి. మీరు ఎక్కడన్నా ఇబ్బంది పడితే నేను నన్ను సపోర్ట్ చేస్తాను. ఉమ్. లామ్ ఫథా యా సుకూన్. లాం ఫతహ యా సుకూన్ లై, సీన్ ఫతహ సా, లైసా, హ్మ్. మీమ్ ఫతహ ఫథా తర్వాత యా సుకూన్ రావటం వలన యాలీన్, త్వరగా చదవాలి. యాలీన్. ఫథా తర్వాత యా సుకూన్ వస్తే యాలీన్. ఫథా తర్వాత వావ్ సుకూన్ వస్తే వావ్లీన్. ఇక్కడ ఫథా తర్వాత యా సుకూన్ వచ్చింది కాబట్టి దీన్ని త్వరగా చదవాలి. యాలీన్. ఐత్వం. లైసా కరెక్ట్గా చదివారు. దీని పేరు కూడా మీరు గుర్తుంచుకోండి, యాలీన్. లైసా. యాలీన్. ఇన్షాల్లా. మీమ్ ఫతహ అలీఫ్, మా, లాం కసరతైన్, లామ్ ఫథతైన్. లాం ఫతహతైన్, లా, లన్. లన్, లాం ఫతహతైన్ లన్, మాలన్. వెరీ గుడ్. నూన్ ఇక్కడ ఫతహ ఏమున్నది? అలీఫ్, నా, ఇక్కడ తజ్వీద్ నియమం ఏమున్నది? నూన్ అలీఫ్ మద్. ఇక్కడ ఫథా అలీఫ్ తర్వాత అలీఫ్ రావటం వలన దీన్ని అలీఫ్ మద్ అంటారు. ఒకవేళ చిన్న అలీఫ్ వస్తే అలీఫ్ సగీరా అనేవాళ్ళు. ఇది పెద్ద అలీఫ్ కాబట్టి అలీఫ్ మద్. ఇంకో పేరేమిటి? మద్దల్ అస్లీ. ఫథా తర్వాత అలీఫ్ వస్తే అలీఫ్ మద్. ఫథా తర్వాత యా సుకూన్ వస్తే యాలీన్. ఫథా తర్వాత వావ్ సుకూన్ వస్తే యాలీన్. వావ్లీన్. ఓకేనా? వావ్లీన్. ఇన్షాల్లా. ఓకే. నూన్ ఫతహ అలీఫ్, నా, రా ఫతహతైన్ రన్, నారన్. కరెక్ట్గా చదివారు. ఇక్కడ ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది. దీని పేరు ఏమిటి ఇప్పుడు? ఇక్కడ లాగానే దీని పేరు కూడా అదే పేరు, అలీఫ్ మద్. అలీఫ్ మద్. రెండో పేరు మద్దల్ అస్లీ. ఫథా తర్వాత అలీఫ్ ఉంటే అలీఫ్ మద్. జంటలు మీరు పోస్ట్ చూసి ఉంటారు గ్రూప్లో, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. జంటలు ఉన్నాయి, అలీఫ్ సగీరా, అలీఫ్ మద్, జంటలు ఉన్నాయి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మీమ్ ఫథా. మీమ్ ఫతహ అలీఫ్, మద్. సార్ అలీఫ్ మద్, మా, ఈ చిహ్నం వస్తే మద్. ఈ చిహ్నం వచ్చినప్పుడు దీన్ని హంజా వస్తుంది కాబట్టి 4-5 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. 2 హరకాతులతో సరిపోదు. మీమ్ ఫథా అలీఫ్ మద్ మా, హంజా కస్రతేన్ ఇన్. మీమ్ ఫతహ అలీఫ్ మద్ మా, హంజా కసరతైన్ ఇన్, మా, ఇన్. వెరీ గుడ్. వావ్ ఫతహ యా సుకున్ వై, లాం దుమ్మతైన్ దున్, వైలున్. త్వరగా చదవాలి. వావ్లీన్. వైలున్. వైలున్. ఇది యాలీన్. ఫథా తర్వాత యా సుకూన్ రావటం యాలీన్. పేరు చెప్పండి. యాలీన్. యాలీన్. వెరీ గుడ్. దీని తర్వాత యా ఫతహ వావ్ సుకున్ యౌ, మీమ్ కసరతైన్ మిన్, యౌమిన్. వావ్లీన్ వచ్చింది. వెరీ గుడ్. పూర్తిగా చదవండి లైన్. లైసా, మాలన్, నారన్,
మాయిన్ ఇంకా దీర్ఘం తీయాలి. మాయిన్ వైలున్ యౌమిన్ మాషాల్లా. నెక్స్ట్ లైన్. యా ఫతహా యా మీరు కాదు, యా మీరు కాదు, ఫతహా మీరు కాదు. నెక్స్ట్. చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే మైక్ ఓపెన్ చేసి చదవండి. అందరు చదివేస్తే చెప్పండి అందరు అయిపోయారు అని. अंदर అయిపోయారా? सलाम अलैकुम शेख। वालेकुम सलाम रहमतुल्लाहि वबरकातुहू। पढ़ सकते हैं आप? जी जी इंशाल्लाह। तो पढ़िए बिस्मिल्लाह। शुरुआत से पढ़ो शेख, ऊपर से। जी पढ़िए। या फतह या, कहाँ से शेख? यहाँ से, ओके। या आखिरी लाइन। फतहा या, रा फतहा रा, या रा, हा दुम्मा हो, या राहू, हा दम्मा हा वाव फतहा सगीरा हु। या राहू, हा नहीं, दुम्मा यहाँ पे वाव आप मद नहीं कर रहे। हा दम्मा वाव सगीरा हु, यारा हु, मत करना है ना, या मद दो हरकत मद है वहां पे। जी। हा फतहा अली अलीफ, हा सीन कसरा सी, हा सी। इसका पूरा नहीं करे, दाल, आप दोबारा पढ़िए। अच्छा अच्छा जी। या राहू, वाव या सगीरा। वाव सगीर, हा फतहा, हा फतहा अलिफ, हा सीन सीन कसरा सी, हासी, दाल कसरतिन, हासिदिन। इसमें क्या है, हुक्म क्या है? या अलिफ मद है, अलीफ मद, मदल असली। मद्दल असली। ओके नेक्स्ट। हा फतहा अलिफ, हा फा कसरा फी, हाफी, जा दुम्मतिन जुन, हाफिजुन, हा अलिफ मद है, अलीफ मद, मदल असली। मद्दल असली। दा फतहा अलिफ, दा दाल फतह, पूरा नाम बोलो। दाल फत जी, दाल फतहा अलिफ, दा फा कसरा फी, दाफी, काफ कसरतेन किन, दाफी किन, दा अलिफ मद, मद्दल असली। शीन फतहा अलिफ, शा हा कसरा ही, शाही, दा कसरतेन दिन, शाहिदिन। दाल शाह कसरतेन दिन, दाल पूरा नाम नहीं बोल रहे हो। दाल कसरतेन दिन, दिन शाहिदिन। शीन अलिफ मद, मद्दल असली, शाहिदिन। आइन फतहा अलिफ, आ बा कसरा बी, आबी, दाल दुम्मतिन दुन, आबिदुन। आइन अलिफ मद है, आइन अलीफ मद है, मदल असली है। ठीक है, मद्दल असली। ओके। अभी तक 7 लोग पढ़े, एक बाकी है। कौन नहीं पढ़े बताइए। जी सर, मैं अब बीच में घर को पहुंची हूँ सर। मैं जर्नी में थी, बस में थी मैं अब तक भी। नहीं कोई जी बात नहीं, पढ़ेंगे आपको सहूलत है तो पढ़िए, नहीं तो कल पढ़ेंगे, नो प्रॉब्लम। है सर, है सर। आ गए सर, घर का आ गए सर। ओके ठीक है। जी सर। ये नेक्स्ट लाइन, पहला नेक्स्ट पेज का पहला लाइन। जी सर। आइन फतहा अलिफ మద్ ఆ ఇక్కడ మద్దల్ వాజిబ్ ముత్తసిల్ నియమం అప్లై అయింది. ఇక్కడ మనం 4 హర్కతులు ముకిదార్ లాగాలి. తర్వాత హంజా జేర్ ఈ, ఇక్కడ అదే హంజా కసరా ఈ. जी बता सर। हाँ उतना ही, दोनों मिला के पढ़िए। आ ई, आ ई, लाम फतहतैन लन। पता सर। करेक्ट है, आप पढ़ते जाइए, मिस्टेक है जी तो बोलिए। ఇక్కడ जी सर, ఇక్కడ తన్వీన్ నియమం అప్లై అయింది కాబట్టి నకారం మనం ఇక్కడ అప్లై చేయాలి. ఆ ఈ లన్.
ఘాసికిన్ గైన్ ఫతహ అలిఫ్ గా ఇక్కడ మద్దల్ అస్లీ నియమం అప్లై అయింది. 2 హరకతుల మికదార్ మనం లాగాలి. గా సీన్ కస్రా సి గాసి ఇది హరకత్ అన్నమాట. మనం అసలు లాగకూడదు. గాసి కాఫ్ కస్రతైన్ కిన్ గాసికిన్ కాఫ్ దగ్గర తన్వీన్ నియమం అప్లై అయింది కాబట్టి మనం నకారం నియమం అప్లై చేయాలి. గాసికిన్ ఇక్కడ అలీఫ్ మద్ మద్దల్ అస్లీ 2 పేర్లు కూడా చెప్పాలి. మద్దల్ అస్లీ సార్ చెప్పారు మీరు. జీ సార్ నాసిరిన్ నూన్ ఫతహ అలిఫ్ నా ఇక్కడ అల్ఫేమ మద్దల్ అస్లీ నియమం అప్లై అయింది. 2 హర్కాతుల మికదార్ మనం లాగవలసి ఉంటుంది. నా స్వాద్ కస్రా సి ఇక్కడ హర్కత్ అన్నమాట. మనం అసలు లాగకూడదు. నాసి రా కస్రతైన్ రీన్ ఇక్కడ తన్వీ నియమం అప్లై అయింది. సో మనం నకారం అనేది ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. नासिरिन अलीफ मद वाली मदल असली. बोलिए सर पहले चो ఓకే अब ख्याल करें होगा वाव फतह అలిఫ్ వా ఇక్కడ అలిఫే మద్దల్ అస్లీ నియమం అప్లై అయింది కాబట్టి మనం 2 హర్కత్తుల మికదార్ లాగవలసి ఉంటుంది. వా లాం కస్రా లి వాలి ఇక్కడ హర్కత్ అన్నమాట. మనం లాగకూడదు. వాలి దాల్ కస్రతైన్ దీన్ ఇక్కడ తన్వీ నియమం అప్లై అయింది. వాలి దీన్ అఊజు అలిఫ్ హంజా ఫతహ ఆ ఇక్కడ హర్కత్ నియమం అప్లై అయింది. ఐన్ దొమ్మ వావ్ సుకూన్ ఇక్కడ వావే మద్ద నియమం అప్లై అయింది కాబట్టి 2 హర్కతులు మికదార్ మనం లాగవలసి ఉంటుంది. ఇక్కడ రాల్ దొమ్మ దు ఇక్కడ హర్కత్ నియమం అప్లై అయింది. అసలు మనం ఎటువంటిది కూడా లాగకూడదు అనమాట. ఈ వావు మద్ద ప్లస్ మద్దల్ అస్లీ ఐన్ వావ్ ఉంది మద్ద కదా. ప్లస్ మద్దల్ అస్లీ జీ సార్. మ్మ్. తర్వాత హంజా ఫతహ ఆ ఇక్కడ హర్కత్ నియమం అప్లై అయింది. తర్వాత కాఫ్ కస్రా యా సుకూన్ కీ ఆ కీ ఇక్కడ యా మద్ద అప్లై అయింది. మద్దల్ అస్లీ ఆ కీ దాల్ దొమ్మ దు ఆకీదు ఇక్కడ దాల్ ప్లేస్ లో హర్కత్ నియమం అప్లై అయింది. ఆకీదు ఆయిలన్ గాసికిన్ నాసిరిన్ వాలిదిన్ అఊదు అకీదు. ఓకే మొత్తం చదవండి ఇక్కడ నుంచి. జస్ట్ చదువుకుంటూ వెళ్ళండి. जी सर आमन आमना आवा आनियतिन ఈలాఫి ఐన త్వరగా బిహి త్వరగా త్వరగా. బిహి అయినా జహ జల్దీ పడింది సార్. అయినా దీర్ఘం తీస్తున్నారు మీరు. అయినా సార్ అయినా అక్కడ యాలిన్ జీ సార్ హంజా ఫతహా యాస్కున్ ఐ నూన్ ఫతహా నా అయినా ఓకే బిహి జాఅ జీఅ జూఇన్ ఖౌఫిన్ ఖైరున్ ఇది దీర్ఘం తీస్తున్నారు. దావ్ దీర్ఘం తీయకుండా చదవండి. ఖౌఫిన్ ఖౌఫిన్ ఖైరున్ ఖౌఫిన్ ఇలా కొంచెం దీర్ఘం వస్తుంది. ఇక్కడ దీర్ఘం రాకూడదు. ఖౌఫిన్ ఖైరున్ దావూదు ذلك రదు షాఅ మాలికి షైఇన్ తగా తగవ్ طيرا عاد على عين فيه قال قول كان كيدا كيف لوح ليس مالا نارا
మాఇన్ వైలున్ యౌమిన్ యరహు హాసిదిన్ హాఫిదున్ దాఫికిన్ షాహిదిన్ ఆబిదున్ ఆయిలన్ ఘాసికిన్ నాసిరిన్ వాలిదిన్ అఊదు ఆ ఊదు అకీదు ఆ దగ్గర సపరేట్ చేయండి. హంజా ఫథా ఆ. ఉమ్. అఊదు అకీదు. ఓకే, మాషాల్లా. నెక్స్ట్ ఒక 5 నిమిషాలు ఉంది. త్వరగా ఎవరెవరు అస్సలం వాలేకుం చదవగలిగితే సార్. వాళ్ళకి నేను చదువుతాను అవకాశం. సార్. ఉమ్. నేను చదువుతాను సార్. బిస్మిల్లా. ఆమన ఆ ఆ ఆవా ఆవా ఆనియతిన్ ఈలాఫి ఐన బిహి జా జియా. యా కాదు, ఆ రావాలి. ఇక్కడ కూడా ఆ రావాలి చివర్లో. జా ఆ జీ ఆ. హంజా ఫథా ఆ క్లియర్గా రావాలి. ఆ జియా జూయిన్ ఖైఫిన్ ఖౌఫిన్ ఖైరున్ దావూదు జాలిక రదు 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 షా మాలికి షైఇన్ తోగా తోగా తగౌ తగౌ తైరన్ ఆదిన్ అలా ఐనున్ ఫీహి ఖాల కౌలున్ కాన కైదన్ కైఫ లౌహిన్ లైస మాలన్ నారన్ మాయిన్ వైలున్ యౌమిన్ యౌహు ఎరహు దీర్ఘం ఉంది ఇక్కడ. ఎరహు ఎరవు సగిరా ఎరహు హూ ఎరహు హాసిదిన్ హాకిజున్ దాఫికిన్ షాహిదిన్ ఆబిదున్ ఆయిలన్ ఇంకా దీర్ఘం తీయాలి. 4-5 హరకాతులు. ఆయిలన్ غاسق ناشر والد أعوذ أقيد. నెక్స్ట్ ఇక్కడ ఏదో పోయింది ఉందని. నెక్స్ట్ మైక్ ఓపెన్ చేసి చదవండి అమ్మా. ఇంకా 5-6 నిమిషాలు ఉంది మన దగ్గర. అస్సలం వాలేకుం సలాం. ఆమన ఆవ
ఆవా ఆనియా ఆవా ఆనియాతి ఆని సారీ ఆనియాతిన్ లేదు ఈలాఫి లేదు లేదు ఇక్కడ తప్పు ఐ చదివారు. ఆ, ఆనియాతిన్ యాకు యా ఆ దగ్గర ఆపొద్దు, త్వరగా చదవాలి. ఓకే ఆనియాతిన్ ఆనియతిన్. ఆనియతిన్ ఆనియతిన్ హ్మ్. ఆనియతిన్ ఈలాఫి ఐన బిహి దీర్ఘం జా ఉంది. బిహి జా జీఆ జూఇన్ కౌఫిన్ దీర్ఘం లేదు, త్వరగా ఖైరున్ చదవాలి. కౌఫిన్ కౌఫిన్. కౌఫిన్ 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 ఖైరున్ త్వరగా దావూద త్వరగా త్వరగా. ఖైరున్. ఖైరున్ ఖైరున్ దావూద సారీ దావూదు జాలిక రజ్జు రజ్జు రదు. రజు రజు షా మాలికి షైఇన్ తగా సారీ తాగా తగౌ తైరన్ ఆదిన్ సారీ అలా అలా ఐనున్ ఫీహి కాల కౌలున్ ఖాన కైదన్ కైఫ లౌహిన్ లైస మాలన్ నారన్ మా ఇన్ వైలున్ యౌమిన్ యరాహు హాసిదిన్ హాఫిజున్ హాఫిజున్. హాఫిజున్ దాఫికిన్ షాయిదిన్ ఆబిదున్ ఆబిదున్. ఆబిదున్ ఆయిలన్ రాషికిన్ నాషిరిన్ నాసిరిన్. నాసిరిన్ వాలిదిన్ ఔజు ఔజు ఔజు. ఔజు ఔజు అకీదు అకీదు. అకీదు దీన్ని హంజా లేదు అనుకోండి. ఐన్ దమ్మ వావు సుకూన్ ఊ జాల్ దమ్మ జు ఊజు, ఈ రెండు చదవండి. హంజా లేదనుకోండి. ఓకే అండి. ఐన్ వాపిద్దమ్మ ఊ ఊ జాఫిజు ఊజు ఇంకోసారి చదవండి. ఊజు ఊజు ఓకే, ఇప్పుడు హంజా కలపండి. ఆ ఊజు, ఊజు ఇది కరెక్ట్. ఆ ఓకే ఊజు ఆ ఊజు, ఊజు ఇది కరెక్ట్. ఓకే ఓకే, ఇక్కడ అజాన్ అవుతుంది, ఇంతటితో ఆపుదాం మరి. ఇన్షాల్లా రేపు మీకు క్లాస్ ఉండదు, రేపు సాయంత్రం మీకు క్లాస్ ఉండదు. నాకు కొంచెం పని ఉంది. నేను క్లాసు తీసుకునే టైంలో మీటింగ్ ఒకటి ఉంది, అది ఎంతసేపు పట్టుద్దో తెలీదు. అందుకని ముందు నుంచే రేపు క్లాస్ లేదు అంటే మీరు వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. ఇన్షాల్లా ఎల్లుండి మనం కలుద్దాం. ఇన్షాల్లా.
ఓకేనా? ఇన్షాల్లా. సార్ అది గ్రూప్ లో ఒకటి పెట్టారు కదండి, అనౌన్స్మెంట్ చేశారు కదా, ఒక సిస్టర్ అడిగారు. గ్రూప్లో ఆ గ్రూప్ లోని కోర్స్ గురించి పెట్టారు కదా, అరబిక్ కోర్సు అని సర్టిఫికేట్ ఇస్తారని ఇంగ్లీష్ లో పెట్టారు కదా, అది లింక్ లేడీస్ ఉందా అని అడిగే సిస్టర్ ఒక ఆమె. అది సెప్టెంబర్ నెలలో పెట్టారు సార్. అది అడుగుతున్నారు అందరూ, లేడీస్ కూడా ఉందా అని. నేను దానికోసమే మాట్లాడుతున్నాం రేపు, అందుకనే మీటింగ్ ఉంది. ఆ ఓకే. మీటింగ్లో ఎందుకంటే ఇక్కడ కోర్సులో దానిపైన రాసింది ఒక లైన్ చూడండి, ఓన్లీ ఫర్ జెంట్స్ అని చెప్పి ఒక లైన్ ఉంది దాంట్లో. అవునండి. దానికి ఒక ఉర్దూలో ఏం చేశారంటే లేడీస్ కోసం ఒక సపరేట్ బ్యాచ్ని స్టార్ట్ చేశారు. అది ప్రతి శనివారం సాయంత్రం 4 గంటల నుంచి, ఇక్కడ సౌదీ అరేబియా ప్రకారం మీ దగ్గర అయితే 6:30 నుంచి 3 గంటలు, 9:30, 10 వరకు ఉంటుందన్నమాట ప్రతి శనివారం. అది లేడీస్ కోసం ఉర్దూలో అది స్టార్ట్ చేశారు. తెలుగులో కూడా స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాము. రేపు సాయంత్రం మీటింగ్ ఉంది దాని గురించి. ఒకవేళ అది ఒక 2 రోజుల్లో మనకు తెలిసిపోతుంది. వాళ్ళు ఓకే అంటే ఇన్షాల్లా మనకు కూడా ఒక టైం ఇస్తారు. ఆ టైంలో లేడీస్ కోసం సపరేట్గా అడ్మిషన్ తీసుకుంటారు. సపరేట్ ఫామ్ వస్తుంది దానికోసం. సరే. ఓకే ఇన్షాల్లా. ఇప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ లెవెల్ చదువుకున్నారో అందరూ కలిసి, మీకు కూడా ఉర్దూ నుంచి మీకు సర్టిఫికేట్ ఇప్పిస్తాను ఇన్షాల్లా. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలిస్తే మీకు కూడా సర్టిఫికేట్ వస్తుంది. లాస్ట్ బ్యాచ్లో కూడా అలాగే చేసామన్నమాట. తెలుగులో వాళ్ళు చదువుకున్న ఉర్దూలో వాళ్ళకి మాట్లాడి ఉర్దూలో సర్టిఫికేట్ తీసుకునే ఒక ఏర్పాటు చేశాము. కాబట్టి ఈసారి కూడా మీరు ఎవరైతే రెగ్యులర్గా అటెండ్ అయ్యారో వారి కోసం ఈ ప్రయత్నం చేద్దాము. అల్లా తలిస్తే మీకు కూడా వస్తుంది ఇన్షాల్లా. ఇన్షాల్లా. ఓకే. జజాకల్లా ఖైర్. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా అంత నస్తగ్ఫిరుక వ నతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వాళ్ళెప్పుడు వబరకాతుహు. సర్వంతులు